హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. వడక్కన్ ఇది ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు ఆడియోలో కూడా ఉంది. తెలుగు డబ్బింగ్ బాగుంది భయ్య, ఎక్కడ ఏం ప్రాబ్లం లేదు. ఇది ఒక మలయాళం థ్రిల్లర్. 1 అవర్ 50 మినిట్స్ ఉంది. ఫ్యామిలీతో అస్సలు చూడొద్దు. సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్లో సరిగ్గా 1 అవర్ నుండి ఒక 4 మినిట్స్ అయితే స్కిప్ చేసుకోవాలి. అక్కడ ఒక సాంగ్ వస్తుంది, అడల్ట్ కంటెంట్ చాలా ఉంది. అండ్ మళ్ళీ 1 అవర్ 24 మినిట్స్ నుండి ఒక 2 మినిట్స్ స్కిప్ చేసుకోవాలి. ఆ సీన్ కూడా ఫ్యామిలీతో అస్సలు చూడలేం. దాని బదులు ఫ్యామిలీతో చూడకుండా ఉంటేనే బెటర్. ఇంకా మరి మూవీ చూసాకైతే నాకు ఈ మూవీకి అందరు ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేరు. ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి మాత్రమే నచ్చొచ్చు. ఓవరాల్గా మూవీ నాకైతే యావరేజ్ అనిపించింది భయ్య. మరీ వాష్అవుట్ అని పూర్తిగా చెప్పలేను, కానీ ఇట్స్ వన్ టైం వాచబుల్. టైం ఉంటే ట్రై చేయండి. కానీ ఇది రెగ్యులర్ టైప్ ఆఫ్ హారర్ థ్రిల్లర్ అయితే అస్సలు కాదు. సిన్సియర్ హానెస్ట్ అటెంప్ట్. కొత్తగా ట్రై చేయాలనుకున్నారు, బాగానే ట్రై చేశారు. కానీ ఈ స్టోరీ పాయింట్ ఏదైతే ఉందో అది క్లారిటీగా చెప్పలేక తడబడ్డారు. మనల్ని కూడా కన్ఫ్యూజ్ చేస్తారు. అండ్ క్లైమాక్స్ కూడా సరైన కంక్లూజన్ అనేది ఉండదు, సరైన ఎండింగ్ ఉండదు అనమాట. సో దానివల్ల చాలా మందికి నచ్చకపోవచ్చు. ఒక హాంటెడ్ హౌస్, అందులో ఒక రియాలిటీ షో. ఆ రియాలిటీ షోలో గెలిచిన వాళ్ళకి 1 crore రూపీస్. అక్కడికి వెళ్ళి ఆ గేమ్లో పార్టిసిపేట్ చేసే కన్సిస్టెంట్లు అయితే చనిపోతారు. మరి ఆ మిస్టరీ ఏంటి, దాన్ని కనిపెట్టాలనుకుని అదే ప్లేస్కి మన హీరో కిషోర్ గారు తన లవర్ అండ్ ఇంకొక అమ్మాయితో వెళ్తారు. మరి లాస్ట్కి ఏం జరిగింది, ఆ మర్డర్స్ ఎలా జరిగాయి, ఎవరు చేసి ఉంటారు, దానికి కారణం ఎవరు, కనిపెట్టారా లేదా అనేది మూవీలో చూస్తారు. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఆ కన్సిస్టెన్స్, ఆ ప్లేస్లోకి వెళ్ళడం బిగ్ బాస్ హౌస్లో లాగా ఎట్లా ఉంటుందో అట్లనే సీసీ కెమెరాలో ఆ ఫుటేజ్ని మనకు చూపిస్తారు. ఫస్ట్ 45 మినిట్స్ వరకు కిషోర్ గారితో పెద్ద పనే ఉండదు. 1 అవర్ తర్వాత ఆ ప్లేస్కి వెళ్ళడం. బట్ కొంచెం డిఫరెంట్ మూవీ చూడాలి, డిఫరెంట్ హాలీవుడ్ మూవీస్ చూసేవారికి, న్యూ టైప్ ఆఫ్ హర్రర్ థ్రిల్లర్స్ చూడాలనుకునే వారైతే ట్రై చేయొచ్చు. హర్రర్ థ్రిల్లర్ అనగానే ఒక ఇంట్లో దెయ్యం, నాకేం భయం, అక్కడ తలుపులు కొట్టుకోవడం, వస్తువులు ఎగిరిపోవడం, ఒక దెయ్యం ఉండడం, అందరినీ వేసేయడం, దాన్ని రివెంజ్, ఇలాంటి మూవీ అయితే అస్సలు కాదు. భయపెట్టే హర్రర్ సీన్స్ అయితే పెద్దగా ఏముండవు. ఇది అలాంటి టైప్ ఆఫ్ మూవీ అస్సలు కాదు. పారానార్మల్ యాక్టివిటీ, దానికి కొన్ని మైథలాజికల్ ఎలిమెంట్స్, సైకలాజికల్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి ఏదో కొత్తగా తీయాలని ట్రై చేశారు. సాజిద్ డైరెక్షన్ చేసిన ఈ మలయాళం మూవీకి ఆస్కార్ విన్నర్ రసూల్ పాకొట్టి సౌండ్ డిజైనర్గా వర్క్ చేశారు. అతను స్లమ్ డాగ్ మిలియనర్ మూవీకి ఆస్కార్ గెలుచుకున్నారు. సో మూవీ అయితే సౌండ్ డిజైనింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. రియల్లీ మీరు హోమ్ థియేటర్లో కానీ మంచి బడ్స్ పెట్టుకొని చూస్తే మాత్రం ఆ బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ అయితే మీరు ఫీల్ అవుతారు. అండ్ టెక్నికల్గా మూవీ చాలా ఎక్సలెంట్గా ఉంది. టాప్ నాచ్ విజువల్స్ అయితే ఈ మూవీలో అయితే ఉన్నాయి. మూవీ ఫస్ట్ హాఫ్ పెద్దగా ఏమీ ఉండకపోయినా, సోగా ఉన్నా సరే చూస్తూ బాగానే అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా పూర్తి సాటిస్ఫైయింగ్గా లేకపోయినా సరే ఒక మోస్తరుగా ఓకే అనిపించింది. మరి ఓటీటీ కాబట్టి ఒకసారి చూడాలా వద్దా మీరే డిసైడ్ చేసుకోండి. మరి ఓవరాల్ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2.75 out of 5. దట్స్ ఇట్ గైస్. వీలైతే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. బాయ్ అండ్ జై హింద్.